Hello aspirants, welcome back to Happy Learning. Today's topic is శతకాలు. ఫస్ట్ వన్, భాస్కర అంటే ఎవరు? సూర్యుడు. సూర్యుడు ఉదయించే దిక్కు మారుతుందా? మారదు. భాస్కర మారద వెంకయ్య. సెకండ్, సుభాష్ అనే అబ్బాయికి ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్ అంటే ఏంటి? మైత్రి. సుభాష్ అనే అబ్బాయికి మైత్రి. ఎవరా మైత్రి? ఏనుగు. సుభాషిత రత్నావళి, మైత్రి, ఏనుగు లక్ష్మణ కవి. థర్డ్ వన్, సుబ్బయ్య గారి హోటల్లో చింతకూరతో వడ్డించారంట. భక్త చింతామణి, వడ్డాది సుబ్బారాయ కవి. ఫోర్త్ వన్, ఖాళీగా ఉండడం వల్ల దూరం వెళ్ళి టీ తాగాను. దూరటి, దూర్చటి, శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, దూర్చటి. ఫిఫ్త్ వన్, అంటే హీరో చిరంజీవి ఉన్నారు కదా, ఆ చిరంజీవి గారి మీద తెలుగు బిడ్డలంట తెలుగు పూలు వేశారంట. చిరంజీవి గారి మీద ఏం వేశారు? తెలుగు బిడ్డలు తెలుగు పూలు వేశారు. అంటే తెలుగు బిడ్డ లేదా తెలుగు పూలు నార్ల చిరంజీవి. సిక్స్త్ వన్, వెంకటేశ్వరరావు మాటిస్తే తప్పడంట. సీతయ్య ఎలాగే మాటిస్తే తప్పడో అలా వెంకటేశ్వరరావు కూడా మాటిస్తే అస్సలు తప్పడంట. సెవెంత్ వన్, కాళికాంబ సప్తసతి. అంటే కాలం ఎవరు చెప్తారు? వీరబ్రహ్మ. కాళికాంబ సప్తసతి, పోతులూరి వీరబ్రహ్మ. ఓకే, అవధాని అని ఎవరినంటారు? చదివే విద్యార్థిని. అంటే ఎయిత్ వన్ వచ్చేసి విద్యార్థి, గరికపాటి మల్లావధాని. నెక్స్ట్ నైన్త్ వన్, పక్కి అప్పల నరసింహ. అంటే పక్కి కాదు పల్లకి అని గుర్తుపెట్టుకోండి. సో పల్లకిలో ఎవరు వెళ్తారు? అమ్మాయి, అంటే కుమార లేదా కుమారి వెళ్తుంది. సో కుమార, కుమారి, పక్కి అప్పల నరసింహ. నెక్స్ట్ అయితే నైన్త్ వన్, ఇక్కడ ఒక ఇల్లు ఉందంట. ఆ ఇల్లు ఎవరిది? నరసమ్మది. నరసమ్మకి ఇంట్లో వరదలాగా గుడ్లు వచ్చేసాయంట. ఇంట్లో వరదలాగా గుడ్లు వచ్చేసాయి. వరదరాజ, గుండ్లపల్లి, నరసమ్మ.